హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్టాక్ మార్కెట్స్ లాభపడినాయి. ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా నిలిచింది. ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ ఇవి పెరగడానికి కారణాలు చూస్తే మనము యుఎస్ డాలర్ వీక్ అయింది. ఈరోజు యుఎస్ డాలర్ వీక్ అయింది. ఇంకా యుఎస్లో అమెరికాలో ఫెడరల్ చైర్మన్ పావెల్ గారు రేట్ కట్ చేస్తారనేసి అంచనాలు ఉన్నాయి. రేట్ కట్ చేస్తే అది పాజిటివ్ స్టాక్ మార్కెట్స్కు. అందుకు ఆ అంచనాలతో ఈ రెండు రీజన్స్తో స్టాక్ మార్కెట్స్ పెరిగినాయి ఈరోజు. ఇంకా నిఫ్టీ చూస్తే 157 పాయింట్స్ పెరిగి, అంటే 0.64% పెరిగింది. 24,722 దగ్గర ముగిసింది. ఓకే. సెన్సెక్స్ 418 పాయింట్లు పెరిగి 0.52%, 81,018 వద్ద ముగిసింది. ద మార్కెట్స్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే అదే వీక్ డాలర్ ప్లస్ హోప్, రేట్ కట్ హోప్ అమెరికాలో. ఓకే. ఇంకా హైలైట్స్ చూస్తే ఈరోజు నిఫ్టీ 2 సెషన్ల నుంచి లాస్ అవుతానే ఉంది, నష్టాలతో ముగిస్తూ ఉంది. ఈరోజు గ్రీన్లో ముగిసింది, లెడ్ బై హీరో మోటో కార్ప్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్ ఇవి నిఫ్టీలో. ఇది రీజన్. హీరో మోటో కార్ప్ 5% పైన పెరిగింది, టాటా స్టీల్ నియర్లీ 5% పెరిగింది. హీరో మోటో కార్ప్ నిఫ్టీ టాప్ గెయినర్. ఓకే. 5% పైన పెరిగింది హీరో మోటో కార్ప్. ఇంకా నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్గా క్లోజ్ అయింది ఈరోజు, 1-2 పాయింట్ల లాభంతో అంతే. అది 55,700 మార్కు కిందనే ఉంది. ఓకే. అది పైకి పోలేదు, పెరగలేదు. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈరోజు వరుసగా 3 సెషన్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తగ్గినాయి వరుసగా 3 రోజులు. ఈరోజు లాభాల్లో ముగిసినాయి నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కానీ. ఓకే. ఈరోజు లాభాలు వచ్చినాయి. ఓకే. ఇంకా నిఫ్టీ మెటల్ చూస్తే టాప్ సెక్టోరల్ గెయినర్. ఓకే. నిఫ్టీ మెటల్ టాప్ సెక్టోరల్ గెయినర్ ఈరోజు. దాంట్లో టాప్ చూస్తే సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ టాటా స్టీల్ ఇవి లాభపడినాయి ఎక్కువ. అందుకు టాప్ సెక్టోరల్ గెయినర్ ఇది ఈరోజు మెటల్ సెక్టర్. ఓకే. ఇంకా నిఫ్టీ రియాలిటీ చూస్తే ఇది కానీ బాగానే లాభపడింది. టాప్ గెయినర్స్ వచ్చి దీంట్లో రియాలిటీ సెక్టార్లో లోధా డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ రెండు ఎక్కువ లాభపడినాయి ఈరోజు. నిఫ్టీ ఐటీ కానీ లాభపడి